ఉన్న ప్రకాష్ కి ప్రతి ఒక్కరు పానకంలో పుడకలా తయారయ్యారు. మరి ఈ పెళ్లి జరుగుతుందా లేదా చూద్దాం. ప్లీజ్ వెల్కమ్ పటాస్ ప్రకాష్ along with the team. Lovely, lovely, oh my lovely, నీతో ఓ మాట చెప్పాలి. ప్రకాష్ లవ్లీ, పటాస్ ప్రకాష్ లిప్స్టిక్ లవ్లీ. నువ్వు ఇంత పెద్ద సెలబ్రిటీ అయినా నా లవ్ ని ఇంత త్వరగా యాక్సెప్ట్ చేస్తానని అస్సలు అనుకోలేదు తెలుసా. నువ్వు కూడా ఇంత పెద్ద కోటీశ్వరుడైనా నాకు ఇంత తొందరగా నేను పటాయిస్తాను అనుకోలేదు. ఏమన్నా అదే మన ఇద్దరం ఒకేసారి ప్రేమలో పడతాం అనుకోలేదు. అయినా ఎన్ని రోజులు మనం ఇలా ప్రేమించుకుంటూ ఉంటామమ్మా. నీకో నాకు పెళ్ళయ్యే వరకు. చిచి ఆల్రెడీ ఇది పాత పంచగా మళ్ళీ ఎందుకు వేస్తావు? నన్ను ఏం చేయమంటావు? ఇప్పుడు జబర్దస్త్ స్టార్ట్ అయ్యి 200 ఎపిసోడ్లు అయింది. అన్ని పంచులు వాడేశారు. నాకు ఏ పంచు మిగిలిందని వేసుకోవడానికి. ఇంతకు నన్ను ఏం చూసి ప్రేమించావమ్మా? నీ డైపర్. అదే మొన్న సిసింద్రి స్కిట్ లో నువ్వు డైపర్ వేసుకున్నావు కదా, ఆ డైపర్ వేసుకున్నప్పుడు నీ బేర్ బాడీ చూసి నా బాడీ హీట్ ఎక్కింది, నా మనసు చెలించింది, నా కన్ను అదిరింది, నా పెదవి పలికింది. ప్రకాష్ పీసు అదిరింది. ఏమన్నా అదిరింది అన్నమాట. ఇంతకు మన పెళ్లి గురించి మీ నాన్నతో మాట్లాడావా? మా నాన్న ఇంకొక కండిషన్ పెట్టారు తెలుసా? ఎయిర్ కండిషన్ కాదు, నీకు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నచ్చితేనే గానీ నీకు నాకు పెళ్లి జరగదని చెప్పారు తెలుసా? ఫ్యామిలీ మెంబర్సా? నేను అనాథనే, నాకు ఫ్యామిలీ అకౌంట్ వస్తుంది. మర్చిపోయాను ఇప్పుడు. అదే ఇప్పుడు ఫ్యామిలీ అనగానే ఆకాశం ఊడిపడ్డానికి నాకు ఫ్యామిలీ ఎక్కడుంది రా అన్నయ్య. ఒక్క సోప్ తీసుకోండి అన్నయ్య, మీ కంపు మొత్తం పోద్ది. ఇందాకేమన్నారా? అంటే కంపు వద్ది అన్నాను. కంపుకు ముందు సోప్ తీసుకోండి అన్నాను. సోపుకు ముందు అన్నయ్య అన్నాను. నువ్వు నాకు దేవుడితో తమ్ముడు రా. తమ్ముడు ఇప్పుడు నుండి రేపు సాయంకాలం దాకా నువ్వు నా తమ్ముడిగా నటిస్తే నీకు ఒక 1000 రూపాయలు ఇస్తాను రా. అన్న 1000 రూపాయలు వద్దు కానీ మీ స్కిట్ లో క్యారెక్టర్ ఏంటి అన్న? పర్ఫార్మెన్స్ బాగా చేసి చూస్తా. పర్ఫార్మెన్స్ బాగుంటే మీ టీంలోకి ఎందుకు వస్తాం? పక్క టీంలోకి వెళ్తాం. తమ్ముడు మనం ఇప్పుడు ఏం చేస్తావేమో, నీలాంటి బేకారిగా తిరిగేవాడు మన ఊర్లో వాళ్ళందరినీ నా ఫ్యామిలీ మెంబర్స్ గా నువ్వు అర్జెంట్ గా సెట్ చేయాలరా. అంతే కదా? సెట్ చేస్తే కదా ఒక్క నిమిషంలో తీసుకొస్తా. ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటిరా జూనియర్ డిపార్ట్మెంట్ చింపాంజీలో ఉన్నారు. నీకు ఫ్యామిలీ మెంబర్స్ లో ఉండాలంటే ఆ రేంజ్ లో ఉండాలని తీసుకొచ్చాను. చూడండి, మీ నాన్నగారు మీ అమ్మగారు అంత బాగున్నారు. మన అబ్బాయి అంట. సార్ లేక ఒక అవకాశం వచ్చింది సార్. సార్ దీని మీద నుంచి నేను ఎప్పటి నుంచో కన్నేసుకొని ఉన్నాను సార్. ఇప్పుడు మొగుడు క్యారెక్టర్ దొరికింది. ఈ క్యారెక్టర్ నుంచి నన్ను మాత్రం తీసేయమకండి సార్. నేను దాని మొగుడుగా ఫిక్స్ అయిపోతాను, మీరు అలాగే ఫిక్స్ అయిపోండి. వీళ్ళ నుండి నాకు నట నుండి తలపోటు వచ్చేలా ఉందా నాకు. అంటే మన ఊర్లో మసాజ్ సెంటర్ నడుపుతాడన్నా. నిన్న పోలీస్ రైడింగ్ లో దొరికాడు, ఈ రోజు నాకు దొరికాడు. ఖాళీగా ఉన్నాడని తీసుకొచ్చా. ఇదేం చేస్తాడు రా? బాబాయ్ క్యారెక్టర్. బాబాయ్ క్యారెక్టర్ మొత్తం ఏదో కంపు చేసేలా ఉన్నారు వీళ్ళంతా. కంప చక్కడ అంటే మా ఊర్లో క్లీనింగ్ సెక్షన్ మొత్తం ఈవిడండి. బాత్రూమ్ క్లీన్ గా చేసేది. ఇక్కడేం చేస్తుండ్రా ఇప్పుడు? అంటే మీకు పిన్ని క్యారెక్టర్ బాగా చేస్తుంది, తీసుకోండి. పిన్ని క్యారెక్టర్ బుడ్డోడు ఏంట్రా చేతిలో? మీకు తమ్ముడు. తమ్ముడు కూడా ఉన్నాడు నా క్యారెక్టర్ లో. సరే మన పిల్లలు వచ్చేలా ఉన్నారు, అందరు మెయింటైన్ చేయండి. మామయ్య కూడా వచ్చేస్తారు ఇప్పుడు. ఒకటే ఒక్కడు మునగాడు, ఊరే మెచ్చిన పనివాడు, తల ఎత్తుకు తిరిగే మునగాడు. అమ్మా ఈ అల్లుల్లో లేడే, అరటి తోటలో తిరిగి ఆంబోతులాగా ఉన్నాడు. నువ్వేడు చెప్పావు? నీ అల్లుడు చాలా చూడడానికి 2 కళ్ళు చాలు అన్నావు. ఈ గాడిద గుడికి చూడడానికి 2 కళ్ళు చాలు, 16 కళ్ళు కావాలి. అల్లుడు నువ్వు నా బాగా నచ్చేసావు. అల్లుడు జ్యోతి లక్ష్మి పెళ్లి ఓకేనంట. ఎవరు? మా నానండి. నాన్న ఈ అంకుల్ గారు. ఏడు చేస్తుంటారా? అల్లుడు మామా ఏంటి హరిచంద్ర బజ్జీలు పడుతున్నాడు? తెలుగు పండితాడు మా మామగారు. తెలుగు పండిత ఎక్కడ? సురభి అంటే సురభి ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట. ఆ ముక్కను అక్కడ వెళ్ళలేదా? ఇది
సురభి గురించి లేదా? ఎన్నో దేశ విదేశాల్లో ప్రదర్శనలు కూడా ఇచ్చాం మేము. ప్రదర్శనలు అంటే తెలుగు టీచర్ కదండి, ఈ మధ్య అమెరికాలో కూడా తెలుగు నేర్పించాక ప్రదర్శనలు ఇస్తున్నాడండి. అయ్యంకుడు అమెరికా లెవెల్లో ఉన్నాడు అనమాట. నువ్వు నా నచ్చావు అయ్యంకుడు. జ్యోతిలక్ష్మి, నేను నచ్చాను జ్యోతిలక్ష్మి. అల్లుడు గారు ఎందుకు అమ్మగారు ఏడు చేద్దాం అన్నారు? అమ్మగారు డాన్స్ టీచర్. అదే ఎక్కడ? నాగిని బార్ అండ్ రెస్టారెంట్. అదే నాగిని కళ్యాణ కళామంటపం అని. నాగిని కళ రవీంద్ర భారతి ఇదేంటి అక్కడ వెళ్ళలేదు. వినలేదంటారేంటండి? కృష్ణనగర్ గడ్డ మీదే ఉంటుంది. నేను మొత్తానికి మీ కుటుంబానికి నా బాగా పడిపోయిన వాళ్ళు. Hey, look at that. You like that? like this. You like that? Okay. ఇంకో 1 ఇస్తే ఇక్కడ కూడా చేసి చేసి గమ్మ కొంచెం బాగుంది బాగుంది. అల్లుడు ఈడెవడు? బాబాయ్. బాబాయ్ మరి బాబాయ్ అయితే పిసుకుదండి. ఫిజియోథెరపిస్ట్. అల్లుడు మామ ఏదేమైనా నాకు మీ అందరూ బాగా నచ్చారు. ఇంకొక నిమిషం కూడా లేట్ చేయకుండా అర్జెంట్ గా తాళి కట్టించాలి. పంతులు పిలిపించు. పంతులు లేడండి. పిల్లలు చెప్తుంది మా నాన్నడుగా. మీ నాన్న పంతులు అవుతాడండి. ఇప్పుడు ఆయన చేసే ఉద్యోగం ఏంటి? బడి పంతులు. మరి బడి తీసేయండి. పంతులు మరి పంతులు ఉన్నారా? నీ ఆటో పంచు. టైం అయిపోయింది, పోతున్నంట. పేమెంట్ ఇచ్చేసేయండి. ఏంట్రా పేమెంట్ ఇచ్చేదో 10 నిమిషాలు ఉండారా మీరు? ఏంటి ఉండేది? అక్కడ బార్ తీసే టైం అయిపోయింది. టైం అయిపోయింది, నేను వెళ్తున్నాను. నాకేమో నాటకాలు వేసుకునే టైం అయింది. ఏంటి టైం అయిపోయింది, లేట్ అయిపోతుంది, వెళ్ళిపోవాలంటే అంటే మా కుటుంబంలో టైం కు బాగా పంచువాలిటీ ఇస్తారండి. అది చావైనా పెళ్ళైనా టైం సరి జరగకపోతే మేము వెళ్ళిపోతాము అని చెప్పి. నన్ను పిసుకనే కాదు, వెళ్ళి అరటి పళ్ళు తీసుకురా, తినుకుంటూ వెళ్ళిపోదాం. నీకోసం ఏమైనా తీసుకొస్తా. పనికి మళ్ళీ ఎదవా గాడి కొడుక, ఎంత ధైర్యం ఉంటే నా ఏడు అరటిపళ్ళు కలిమే వేస్తారు నువ్వు. నా బంగారం ఏ అరటి పల్లె పల్లె పల్లె. ఏంటి నరసమ్మ ఎన్నింట్లో ఒంట్లు పని చేస్తావు? గిన్నెలు చదువుతావు. ఇదిగో చచ్చిపోయిన తర్వాత నీకు వ్యాపారం చేయాలనుకో, నాకు బొల్లు పెట్టించేస్తున్నావు. నువ్వు కూడా అరటిపళ్ళు వ్యాపారం చేసుకుని అర్థం అవ్వట్లేదు. కూతురుతో మాట్లాడుతున్నావు ఏంటి? అటుపళ్ళు అడుగుతున్నాడు చూడు. బాబు రావు బాబా ఇంత పెద్ద మోసం చేశారా? అరే ఫ్యామిలీ, మిమ్మల్ని పానకంలో పుడగా మొత్తం నా పెళ్లి చెడగొడతారు అనుకున్నాను. ఇవాళ నా లైఫ్ నిలబెట్టారా? మీరే ఇవాళ నా నిజమైన ఫ్యామిలీ. నాగ్ బాబు సార్ ఎలా అనిపించింది హ్యాపీ ఎండింగ్ స్కిట్? ప్రకాష్, ఇలాంటి డ్రామా సంబంధించిన స్కిట్స్ ఆల్రెడీ వేసారు. ఫస్ట్ లో నోను సవా నాకు ఏ పంచులు మిగిలిన వేసుకోవడం, కానీ ఒక రకంగా అది కరెక్టే. కాకపోతే రెండోసారి రిపీటింగ్ గా ఉన్నా యాక్చువల్గా ఏమవుతుందంటే ఇలాంటి ఎప్పుడు వేసినా మళ్ళీ ఫ్రెష్ గా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నువ్వు కూడా రిపీటెడ్ గా చేసావు అని అనిపించినా కూడా బాగుంది. రోజా గారు కమర్షియల్ లవ్స్ కి మంచి ఎండింగ్ ఇచ్చారు. ఈ మధ్య అందరూ అంతే, ఎంత ఆస్తుంది, ఏం ఉద్యోగం, ఎంత జీతం అని చూసి లవ్ చేస్తే ఇలాగే ఉంటుంది. చాలా బాగుంది.